ప్రభు అని పిలిచేవాడు ప్రతి వాడును పరలోక రాజ్యం వెళ్ళట్లే, కానీ తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యం వెళ్తాడు. ప్రియులారా, తండ్రి చిత్తము జరిగించువాడే, ఆయన చిత్తం ఏమిటో మనము తెలుసుకోవాలి. అంతేకాని మనము ఆ ఉద్యోగం చేయాలి, ఈ గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదా నేను ఈ విధంగా నడవాలి, లోకములు ఈ విధంగా వెళ్ళాలని మన సొంత నిర్ణయాలు మనం తీసుకోవటం కాదు. ప్రభు నన్ను దర్శించి నా కుమారుడు నన్ను పోతున్నటువంటి మార్గం ఇది కాదు, నువ్వు చేయాల్సినటువంటి పని ఇది కాదు అని ప్రభు నన్ను మరి దర్శించి తన సేవకు ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, అంటే మన సొంత ఆలోచనలకి మరి దేవుని యొక్క ఆలోచనలకి దేవుని యొక్క చిత్తానికి ఎంత డిఫరెంట్గా ఉంటుందో చూడండి ప్రియులారా. అందుకని మనము సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు మరి వెనువెంటనే తీసుకొనకుండా చూడండి ప్రియులారా, మన బుద్ధిపై మనం ఆధారపడకుండా ఏదైనా కూడా మన పూర్ణ హృదయంతో దేవుని వెదకి ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవాలని మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు.